భయం. భయం అనేది మనిషిని ఫస్ట్ టచ్ చేస్తుంది. ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి ఎంటర్ కాగానే ఇమ్మీడియట్గా మనకి భయం కలగడం సర్వసాధారణం. భయం ఎందుకు కలగడం సర్వసాధారణం అంటే, ఏదైనా ఒక సమస్య రాగానే వాళ్ళకి ఏదైనా నష్టం వస్తుందేమన్న భయము, కుటుంబానికి ఏదైనా జరుగుద్దేమో భయము, పిల్లలకి ఏమైనా జరుగుద్దేమో భయము, లేకుంటే వాళ్ళకి ఏమైనా జరుగుద్దనే భయం. ఈ భయములు సర్వసాధారణంగా మనిషిని వెంబడిస్తుంటాయి. అందుకే దేవుడు చెప్పే మాట ఏంటంటే, భయపడకుడి, నేను నీతో పాటు ఉన్నా. ఆమేన్. మీరు ఒంటరిగా లేరు. ఒంటరిగా ఉంటే భయపడాలి, బట్ ఒంటరితనం లేదు, నేను మీతో పాటు నడుస్తున్నానని ప్రభు చెబుతున్నాడు. ఈ భయం ఏమవుతుందంటే, దినదినము అభివృద్ధి చెందవలసిన వ్యక్తులు కిందికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, భయం ఎదగనివ్వట్లేదు. భయము మనల్ని మంచి కోణాలనే చూడనివ్వట్లేదు. ఏదైనా చెయ్యాలంటే భయం, ఎక్కడికైనా పోవాలంటే భయం. అది ఏం జరుగుతుందో ఏంటో తెలవని ఒక ఆందోళన వలన మనిషికి భయము క్రియేట్ అవుతుంది. ఈ భయానికి స్థానం లేదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మత్తయి సువార్తలో మనము చూస్తే, ఒక అనారోగ్యము చేత ఒకతను దేవుని దగ్గరికి వచ్చినాడు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు అతన్ని చూసి ఏం చెప్పిండంటే, భయపడకు, భయపడకు, నీ పాపములు క్షమింపబడి అన్నాడు. మళ్ళీ ఇంకో కుమార్తెకు కూడా అనారోగ్యం వస్తే ఆ కుమార్తె కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కుమారి ధైర్యముగా ఉండము, భయపడకు, నేను నిన్ను స్వస్థపరుస్తా. అంటే భయము మన జీవితాన్ని తక్కువగా చూపిస్తుంది. మనకి ఎప్పుడు భయం అనేది మన జీవితాన్ని ఎందుకు తక్కువగా చూపిస్తుంది అంటే, ఆ భయము దుష్టుని ద్వారా వచ్చింది, దేవుని ద్వారా భయం రాలేదట, దుష్టుని ద్వారా వచ్చిందండి. దానివల్ల ఏమైందంటే, దుష్టుని ద్వారా వచ్చే భయం ఎట్లుంటుందంటే మనల్ని చిన్నగా చూపిస్తుంది. బట్ దేవుని దగ్గర నుంచి వచ్చే భయం ఎట్లుంటుందంటే మనల్ని గొప్పగా చూపిస్తుంది. దేవుని భయానికి, దుష్టుడు కలిగించే భయానికి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే, దేవుని భయమేమో పరిశుద్ధతలోకి తీసుకెళ్తుంది, దుష్టుని భయమేమో మనల్ని పాపంలోకి తీసుకెళ్తుంది. ఎందుకు నేను ఒక పాపంలో ఎందుకు పడిపోతా? ఏదో ఒక సిన్, ఏదో ఒక విధమైన పాపంలో పడిపోతా. కారణం ఏంటి అంటే, పాపం అనగానే మనందరి అజంప్షన్లో కనబడేది డిఫరెంట్, దేవుని అజంప్షన్లో పాపం అనేది డిఫరెంట్. దేవుని అజంప్షన్లో పాపం అనేది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదైతే దేవుడే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞని చేయకుండా ఇంకొకటి చేయడమే పాపము. అంటే అన్న ఆలోచనలుగా జరిగిపోతాయి అవన్నీ. బట్ ఆ భయము ఎప్పుడైతే నా దగ్గరకు వస్తుందో, భయం రాగానే సిన్ను వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఈ సాతానుడు ఫస్ట్ మనిషిని బలహీనపరిచి తను తాను చిన్నగా చూసేటట్టుగా చేసి, ఓ నువ్వు అది చేసినావు కదా, నీ మీద అభిషేకం పనిచేయదు, నువ్వు ఇది నడిచినావు కదా, నీ మీద అభిషేకం పనిచేయదు, నువ్వు అట్లున్నావుగా ఇట్లున్నావుగా అని ఉంటుంది. ఏదైనా ఒక దానికి వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళకుండా ఆగిపోతూ, మన వ్యక్తిగతమైన కారణాలను బట్టి మనం ఆగిపోవడం ప్రారంభిస్తే దాన్ని దేవుడు భయంకరమైన పాపంగా చూస్తాడు. ఇమ్మీడియట్లీగా భయం అనేది నిర్లక్ష్యం తీసుకొచ్చింది. ఆ నిర్లక్ష్యము ఏమైందంటే దేవునికి బాధను కలిగించింది. భయమే వెనకకి నెట్టేస్తుంది. ఒకరికేమో భయము, పాపం అనేది వేరే తీరుగా ఉంటుంది, ఇంకొకరికి పాపం అనేది ఇంకొక తీరుగా ఉంటుంది. చిన్న భయము ఏం చేస్తుందంటే వెనకకి నెట్టేస్తుంది. ఆ భయము ద్వారా ఏమైందంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించడానికి మనకు తెలియకుండానే మనము రెడీ అవుతాం. మనందరి దృష్టిలో ఒక భయంకరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే, దేవుని కార్యాలంటే నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతాం. ఆ దేవుడు ఏమనుకోలే, దేవునిది అది చేయకుండా అది పాపం కాదు, నేనేమో అబద్ధాలు ఆడట్లేదు, నేనేం దొంగతనం చేయట్లేదు, నేనేం మోసం చేయట్లేదు, నేను లేకుంటే వ్యభిచారం, నేనేమో తప్పుడుగా ఏమో నడవట్లేను కదా, ఇది పాపము కాదు, ఇది అది చేస్తేనే పాపము కదా, ఇవన్నీ నేను చేయటాను కాబట్టి పాపము కాదులే, జస్ట్ నేను ఈరోజు ఈ కూడిక పోలేకపోతున్నా, జస్ట్ నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నా, ఓకే 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 సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల బైబిల్ చదవలేకపోతున్నా,
చేయలేకపోతున్నా, సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రేయర్ చేయలేకపోతున్నా, సమ్ డిస్టర్బెన్సెస్, వీటి వల్ల కొంచెం ఏదో నా ఆత్మీయ జీవితం అక్కడ ఆగిపోయింది, కానీ దీనివల్ల పాపం కాదు అనుకుంటున్నాను. కానీ నిజం ఏంటిదంటే, నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని చిన్న చూపుగా చూడడం ప్రారంభిస్తావో అదే భయంకరమైన పాపంగా మనకు మారుతుంది. ఎప్పుడైతే దేవుళ్ళు ఎదగడమో, ఆత్మీయతలు ఎదగడం ఎప్పుడైతే కొంచెం నిర్లక్ష్యంగా చేస్తామో అదే భయంకరమైన పాపం. ఎందుకు తెలుసా? ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎందుకు భయంకరమైన పాపం అంటే, నువ్వు ఆ రోజు ఆత్మీయతలో నిలబడి ఉంటే, ఆ రోజు ఆత్మ దిగి ఉంటే, ఆ రోజు ఎవరన్నా నీ ద్వారా మేలు పొందుకునేవారు, ఎవరైనా నీ ద్వారా ఆస్వాదింపబడేవారు, ఎవరి జీవితంలో నాకు కీడు రాకుండా ఆపే వ్యక్తివి నువ్వు ఏ సంస్థలో పనిచేస్తున్నావు, ఏ జాబ్ చేస్తున్నావో వాళ్ళు బ్లెస్ అవ్వేది ఉందేమో, నీ వల్ల ఏదైనా ఆగిపోతుంది. అది భయంకరమైన. ఒక్కరోజు నువ్వు ఆపేస్తున్నావంటే, ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తున్నావంటే, ఒక సెకండ్ నీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే కొన్ని వేల మందికి నష్టాన్ని కలిగిస్తుంది. మనమేమనుకుంటామంటే, అరే నేను బైబిల్ చదవకపోవడం వల్ల, నేను ప్రార్థన చేయకపోవడం వల్ల, నేను ఆత్మీయంగా ఉండకపోవడం వల్ల నాకే కదా నష్టం కలుగుతుంది అనుకుంటాం. బట్ మనకు కాదు నష్టం ఎక్కువ కలిగేది. ఎక్కువ నష్టం ఎవరికి వస్తుంది అంటే దేవుని సంఘానికి వస్తుంది. మనం ఎంత ఆత్మీయంగా ఎంత ఉంటామో అంత దేవునికి అవైలబుల్గా ఉంటామో అంతగా ఆయన సంఘ పరిచర్యలో మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన సంఘ పరిచర్యలో వాడబడుతున్నావంటే నీ దేవుని రాజ్యాన్ని కడుతున్నావు. ఒకరోజు దేవుని పనిని నువ్వు జరిగించినావు. ఎప్పుడైతే ఆత్మీయతలో నువ్వు ఒక దగ్గర ఆగిపోయినట్టు, ఒక రోజు దేవుని రాజ్యమును కట్టే విషయంలో ఆగిపోయినట్టు. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో స్ట్రక్ కాకూడదు. సమ్ పీపుల్స్ ఎట్లా అయిపోతారంటే స్ట్రక్ అయిపోతారు, తెలవదు. డేస్ బ్లాక్ అయిపోతుంటాయి. ఆ డేస్ బ్లాక్ అయిపోతున్న కొద్దీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఆత్మీయతలో నేను ఆగిపోయినా అంతే, కానీ నేను గొప్ప స్థాయికి పోకుండా ఆగిపోయినా అంతే, కానీ నేనైతే ఏ పాపం చేయలేను కదా. నువ్వు ఒకవేళ పాపము చేస్తే, నువ్వేదైనా అపవిత్రతలో ఉంటే ఆ అపవిత్రత నీకు మాత్రమే నష్టాన్ని కలిగించదు, నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. నువ్వే నిజముగా యోసేపు అయితే నీ ద్వారానే అనేకులు ఆస్వాదింపబడవలసి ఉంది అని దేవుడు నిర్ణయించి ఉంటే, నువ్వు ఆగిపోయినావంటే, నువ్వు పాపంలో పడిపోయినావంటే పరిస్థితి ఏంటి? యోసేపు ఆశీర్వాదకరమైన వృక్షము కాబట్టి, ఆయన యోసేపు ఫలించాడు కొమ్మ కాబట్టి, యోసేపు అనేకులను పోషించాల్సి ఉంది కాబట్టి, యోసేపు అంటే ఎప్పుడు పాపంలో పడిపోకుండా ప్రత్యేకమైన జీవితం జీవించినట్టు. దాని ద్వారా యోసేపు దేశాలకి ఆహారం ఇచ్చినాడు, దేశాలకి భోజనం పెట్టినాడు. అంటే మనం ఒక రోజు ఆత్మీయతలు ఆగిపోతే మన ద్వారా కొన్ని దేశాలకి ఆహారం